హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి, అలాగే వైసీపీ పార్టీ ఇంత ఘోర పరాజయం పాల్గొనడానికి కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళలో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు, కొన్ని టీడీపీకి సంబంధించిన అనుకూల మీడియాలు, వీళ్ళందరితో పాటు మరొక కీలకమైన వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు కూడా ఏదైతే వైసీపీ పార్టీ ఎంపీగా గెలిచి తర్వాత వైసీపీ పార్టీని వీడి ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ రెబల్ అభ్యర్థిగా ఆ పార్టీ మీదే విమర్శలు అయితే చేయటం అయితే జరిగింది. అప్పటి నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన పాలసీల మీద టీడీపీ అనుకూల మీడియాల్లో ఆయన ఎక్స్పోజ్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఈ సందర్భంగా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకుని 2021 మే 14న ఆయన అరెస్ట్ చేయించడం జరిగింది. అప్పుడు అరెస్ట్ చేయించినప్పటి నుంచి కూడా ఇంకా తీవ్రస్థాయిలో బయటకు వచ్చిన తర్వాత ఇంకా తీవ్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడం అయితే మొదలుపెట్టారనమాట. ఈ సందర్భంగా ఆ విమర్శల ఫలితమేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఇప్పుడు ఏదైతే అప్పుడు కస్టడీలో ఆయన్ని కొట్టిన అధికారుల మీద ఇప్పుడు ఈయన పోరాటం చేస్తున్నారు. ఇదంతా నడుస్తున్న సందర్భంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గంలో ఒక పిలిపిచ్చారనమాట. ఆ పిలుపు ఏంటి అంటే, నియోజకవర్గ ప్రజలతో ప్రతీకార దినాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఏదైతే 2021 మే 14న ఆయన్ని అరెస్ట్ చేశారు కాబట్టి, అరెస్ట్ చేసి కొట్టారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, దానికి నేను ప్రతీకారం తీర్చుకున్నాను అని చెప్పడం కోసం ఉండి నియోజకవర్గంలో ప్రజల సమక్షంలో ప్రతీకార దినాన్ని నిర్వహిస్తున్నట్లయితే ఆయన ప్రకటించడం జరిగింది. ఏదేమైనా కానీ ఏదో అంటారు కదా, ఆయన స్టైలు వేరన్నట్లుగా రఘురామకృష్ణరాజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం, ఇప్పుడు ఆయన గెలవటం, అది కూడా మే 14 రావటం అనేది ఒక రకంగా ఆయన ప్రతీకార దినం నిర్వహిస్తున్నారు అని చెప్పేసి ఆయన బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. రేపు ఉండి నియోజకవర్గంలో ఆయన ప్రతీకార దినం నిర్వహిస్తానని చెప్పేసి మనకి అయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.